క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా తపస్కాలకు గాను మన యొక్క విచారణకు వంట చేయడానికి వంట పాత్రలను అర్పించిన వారు అండాలు స్పాన్సర్ చేసిన వారు ఆరోగ్యమాత క్రికెట్ టోర్నమెంట్ యూత్, మన గ్రామ యూత్ అనిల్, కిరణ్, రవీంద్ర, హరిప్రసాద్, అరవింద్, ఓబిలేసు, చిన్న ఓబయ్య, అంజీ, సునీల్, శివరాం, రామయ్య, సంతోష్ కుమార్, ఆరోగ్యమాత వీరంతా ఆరోగ్యమాత సీనియర్ టీం. మళ్ళా వీళ్ళకి సపోర్ట్ చేసిన వారు ఆరోగ్యమాత బి టీం మరియు సి టీం, మన గ్రామ పిల్లలు, గ్రామ పెద్దలు. దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా ఎల్లప్పుడూ కాచి కాపాడి తోడు నీడగా ఉండి ముందుకు నడిపించమని, వారు చేస్తున్న పనిలో తోడు నీడగా ఉండి చదువుతున్న పనులలో దేవుడు మంచి జ్ఞానములు తెలివితేటలు ప్రసాదించి ముందుకు నడిపించమని, రాబోయే రోజులలో బంగారు బాటలపై అడుగులు వేసే విధంగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి నడిపించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా వారిని అర్పిస్తూ, ఈరోజు మన మధ్యలో మన విచారణ ముందు బిడ్డ ఫాదర్ జాలచాన్ గారు ఉంటూ ఉన్నారు. ఫాదర్ గారు ఏలూరు మేత్రాసనములో వారి యొక్క సభ సెమినరీ గురు విద్యార్థులకు తర్పీదును ఇచ్చే రెక్టర్గా విద్యార్థులందరికీ, సెమినరీ విద్యార్థులందరికీ, గురు విద్యార్థులందరికీ రెక్టర్గా అంటే వారందరికీ పెద్దగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఫాదర్ని మంచి జ్ఞానములతో తెలివితేటలతో నింపి మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఒక మంచి గురువులుగా బ్రదర్లను తీర్చిదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క బాధ్యతను మంచిగా నిర్వర్తించడానికి దేవాది దేవుడు ఫాదర్కు మంచి జ్ఞానమును తెలివితేటలను ప్రసాదించి మంచి ఆయురాలను దయచేసి అటువంటి విద్యార్థులను, గురు విద్యార్థులను ఎంతో మందిని ప్రోత్సహించే భాగ్యమును దయచేయమని, మన గ్రామం కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించమని, మన విచారణ కోసం ప్రార్థించమని మనందరికీ తెలుసు. ఫాదర్ గారు ప్రతి సంవత్సరం కూడా మన విచారణకు క్యాలెండర్స్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఫాదర్ గారు మన విచారణకు మంచి క్యాలెండర్స్ స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని ఎప్పుడు కూడా ఆశీర్వదించి నడిపించమని, ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరి కోసం ప్రార్థించమని ప్రత్యేక విధంగా ఫాదర్ గారిని సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేకంగా మన విచారణ కోసం, మన విచారణ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క దీవెనలు కురిపించాలని ఈ పవిత్రమైన దివ్య బలి యాగం మీ అందరి కోసం సమర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన విచారణ ముందుకు నడిపిస్తున్న మన విచారణ కర్తలు వారి యొక్క తలంపులు, వారికి దేవుడు మంచి ఆరోగ్యాలను, నుండుల ఆయుస్సుని ప్రసాదించి దేవుడు తన పరిచయాన్ని ఇంకా మన విచారణ ముందుకు సాగిపోవాలని దేవతలు తోడుగా ఉండి వారి ముందుకు నడిపించిన ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈరోజు రెవరెండ్ సిస్టర్ స్వర్ణలక్ష్మి వారి గొల్లపల్లి డిఎస్ఎస్ కాంగ్రిగేషన్ మా చెల్లి తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నది. మరి దివ్య బలి పూజలో కూడా ఆ యొక్క బిడ్డను దేవుడు కల్పించి తాను చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలో తోడుగా ఉండి ఇంకా ముందుకు నడిపించి క్రీస్తు ప్రభు యొక్క సేవలు 10 మందికి ఇంకా అందించి తన యొక్క ప్రేమలో ఎప్పుడు సాగిపోయేలాగా దీవించమని, తనకు వచ్చిన తల్లిదండ్రులు తోపులందరూ కూడా దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడించి కళ్ళను మూసుకొని ఈ పవిత్రమైన బలియాగంలోనికి ప్రవేశించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. మీ క్రీస్తునాథుని యందు
మిక్కిలిగా ప్రేమించబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి అయిన తిరుసభ నేడు 5వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది. మరి 5వ సామాన్య ఆదివారంలో ప్రభు మనందరితో మాట్లాడేది ఏమిటంటే, మనము ఈ లోకానికి ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ఏ విధంగా అయితే మంచి సారవంతమైనటువంటి రుచికరమైనటువంటి జీవాన్ని ఇస్తున్నదో, మనము కూడా ఉప్పుదనాన్ని కోల్పోకుండా ఆ ఉప్పు వలె ఈ ప్రపంచానికి మనందరం కూడా ఉపయోగపడేలాగా మంచివారిగా, సహాయం చేసేవారిగా, జీవం ఇచ్చేవారిగా ఉండాలని ప్రభు మనం కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు మనందరినీ కూడా పేరు పెట్టి తన పోలికలో, తన జీవములో, తన మాంసములో, తన రక్తములో సృష్టించుకొని ఈ లోకానికి తీసుకుని వచ్చి ఈ లోకంలో మనందరికీ కూడా బాధ్యతను అప్పచెప్పుతూ మనమందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. రుచికరమైన విధముగా మనము ప్రతి ఒక్కరూ మనకు ఆశీర్వాదాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఉప్పుదనాన్ని కోల్పోతే అది ఎందుకు పనికిరాదు. మనము కూడా దేవుడు మనం ఎంతో ప్రేమించి ఎంతో నమ్మకం పెట్టుకొని మనము సృష్టించి ఈ లోకానికి అప్పచెప్పి ఈ లోకంలో ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చకపోతే మన జీవితము కూడా దేనికి పనికి రాకుండా జీవము లేని జీవితముగా, ఉప్పు ఏ విధంగా అయితే తన సారాన్ని కోల్పోతున్నదో ఆ విధంగా జీవించకుండా మనమందరికీ ఉపయోగపడేలాగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో ప్రభువుని అందరికీ అందించాలి, ప్రభు ప్రేమను పంచాలి, ప్రభు ప్రేమను మనం పొందాలి. అప్పుడే మనము దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామని దేవుడు కూడా చాలా సంతోషపడతారు, ఇష్టపడతారు. కాబట్టి దేవుని యొక్క ఆ పనిని, దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా దేవుని యొక్క వాక్కులకు, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవించి ఆయన వాక్యాన్ని మనందరం కూడా 10 మందికి సంతోషముగా పంచుకునే కృపను అందించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసినటువంటి పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ మన పాపాలకి పాప మన్నికను దయచేయమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Thank you.
శాంతి సమాధానం శాంతి సమాధానం శాంతి సమాధానం ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితంగా ఉంచుము. వారు నీ స్వర్గ వరముల మీద ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖదురితములందు వారికి మీ సమీపము నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీ వెలుగు ప్రాతకాల సూర్యుని వలె ప్రకాశించును. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీ భోజనమును ఆకలిగొనే వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువుల కొరకు సహాయము నిరాకరింపుకడు. అప్పుడు నా కృప ప్రాతకాలము సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానులు, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సన్నిధ్యము మీ వెనువంటే వచ్చును. మీరు ప్రార్థించుచున్నప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిద్దును. మీరు ఇతరులను పీడింపకుడు, ఇతరులను అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు,
ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను వాదుకరుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించెను. మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ఇది ఏలిన వారి వాక్కు. నేను శిలువపై ఉన్న క్రీస్తు మరణం యొక్క సాక్ష్యం చెప్పితిని. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వరకు. సహోదరులారా, దేవుని రహస్యము మీకు బోధింపచ్చినప్పుడు గొప్ప పాదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని ఉపయోగించలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు గూర్చి, అందులో ముఖ్యముగా సిలువపడి ఉన్న ఆయన మరణం గురించి తప్ప
సమస్తమును మరచిపోవాలని నేను నిశ్చయించుకుంటుని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో భయభీతితో ఉన్న ఉపన్యాసము సందేశమును మనవా వివేకమును పుట్టిన వార్కత్యముతో చెప్పబడివి కావు. అవి దేవుని ఆత్మను శక్తిని నిరూపించును. కావున మా విశ్వాసము మనవా వివేకమును గాక దేవుని శక్తిపై నిలిచి ఉండును. ఇది ఏలిన వారి వాకు. హల్లెలూయా మాటకన్నా అమృత పాదవరకునా అపూర్వమైన దివ్యత హల్లెలూయా మాటకన్నా అమృత పాదవరకునా అపూర్వమైన దివ్యత ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు
పునీత మత్తయి గారు రాసిన సువిశేషం 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుతనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేరు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభమున పైనని ఉంచెదరు, కానీ కొంచెము క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిట్టు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా వందనం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా ఆరాధన. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనకు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సువిశేష పట్టణంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు ఏ విధంగా అయితే నేనే లోకమునకు వెలుగు అని చెప్పి ఉన్నారు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి నేనే వెలుగు. క్రీస్తు ప్రభువు మానవునిగా ఈ భూమి మీద అవతరించినప్పుడు కూడా తండ్రి దేవుడు తన కుమారుని మీద వెలుగును పంపించాడు. ఆ జ్ఞానులకు వెలుగును చూపించాడు. ఆ స్టార్, ఆ నక్షత్రం ద్వారా వెలుగును కనుగొన్నాడు. అందుకే ప్రభు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే వెలుగు. మీరు అంధకారంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నారు. ఈ అంధకారము నుండి నేను మిమ్మల్ని ఈ చీకటి జీవితం నుంచి వెలుగులోనికి నడిపించబోతున్నాను. కాబట్టి మీరు కూడా నా వలే వెలుగై ఉండాలి ప్రజలకి. నేను ఏ విధంగా అయితే ఈ అంధకార శక్తులను పోగొట్టి ఈ చీకటి జీవితాన్ని పోగొట్టి వెలుగుని మీకు ప్రసాదిస్తున్నానో, మీరు కూడా ప్రపంచానికి వెలుగై ఉండాలి. అందుకే మన ఇంటిలో దీపం వెలుగుతూ ఉన్నప్పుడే మన ఇంటి కూడా
వెలుగులాగా ఉంటుంది, చీకటిలో ఉంటే చీకటే. మనం ఎప్పుడైతే వెలుగు అనే సత్యములో, వెలుగు అనే నిత్య జీవితంలో జీవించినప్పుడు మనల్ని కూడా 10 మంది చూసి నేర్చుకుంటారు. మనము ఇతర జీవితాల వెలుగును పోయాలి. అందుకే మనము సృష్టి ఆరంభం నుంచి కూడా ప్రభువు వెలుగులో జీవించమని చెబుతూ ఉన్నారు. మనము క్రైస్తవ జీవితాన్ని స్వీకరించినప్పుడు, జ్ఞాన స్నానం పొందుతున్నప్పుడు కూడా మన చేతులకి ఏమి అప్పచెప్తారు? చేతిలో ఆ క్యాంటీన్. అది నీ జీవితానికి ఒక వెలుగుగా ఉండాలని, ఆ వెలుగనే సత్యానికి నీవు సాక్షిగా ఉంటూ 10 మందికి ఆ వెలుగును పంచాలి అని ఆ జ్ఞాన స్నానం పొందినప్పుడు మనకు ఆ వెలుగును, ఆ ప్రభు యొక్క ప్రవృత్తిని మనము స్వీకరిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో అంధకారం ఉండకూడదు. మానవులమైన మనము తప్పదు, శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించాల్సిందే. దట్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. మానవ జీవితంలో మనకి ఎప్పుడు కూడా సంతోషం ఉంటుందని మనము ఊహించకూడదు. వి నీడ్ టు అండర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అప్పుడే మానవ జీవితంలో అనుభవించినప్పుడే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది చీకటి, వేదులకు ఏది వెలుగు అనేది తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ క్రైస్ట్ అంటారు కదా, దేవుని కుమారుడే దేవుని చేతి లోకానికి పంపబడిన వాడే శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, చివరికి మరణాన్ని కూడా పొంది మరణాన్ని చేయించి ఆ మరణంలో కూడా మనకు నూతన శక్తిని, నూతన వెలుగును ఆయన ప్రసాదించడానికి క్రీస్తు ప్రభువుని మనం కొనియాడుతున్నాము. ఈస్టర్ విజయ్ పండుగ రోజున నూతన వెలుగులోనికి ఆయన నడిపిస్తాడు. ఆ చీకటి నుండి ఆయన బయటకు వస్తున్నాడు, మనల్ని నెప్పుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అందుకే మీరు ఉప్పు వలె ఉండాలి. అందుకే ఉప్పు మన జీవితంలో, మానవ జీవితంలో, మానవుని యొక్క తినే ప్రతి ఆహారంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నది. అందుకే ఉప్పు అంటది, అన్ని వేసి చూడు, నన్నేసి చూడు. ఎన్ని చేసినా, ఎన్ని మసాలాలు కలిపినా ఉప్పు లేకపోతే ఉప్పు లేదని చెప్తుంది. దానికి ఏమంటారు, రుచికరం అనేది ఉండదు. అది ఉంటేనే మనకి సరిపెట్టుడు వేస్తేనే ఉంటది. మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభు మనకు ఉండాలి. ఆ క్రీస్తు ప్రభు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము కూడా 10 మందికి ఆ క్రీస్తు ప్రభుని పంచుతాం. ఈనాటి సువిశేషంలో 3 విషయాలు మనకి తెలియపరుస్తుంది. ఉప్పు మంచిగా, మొదటిగా రుచికరాన్ని ఇస్తూ ఉన్నది. మనం పాడైన ఉప్పుని, ఉప్పు సారాన్ని కోల్పోయిన ఉప్పుని మనం వేయలేం కదా. కాబట్టి ఉప్పు అనేది మంచి రుచిని ఇస్తుంది. మన జీవితం రుచిని స్వీకరించడమే కాదు, రుచి అంటే అన్ని మంచి, మంచి విశ్వాసం, మంచి ప్రేమ, దేవుని యొక్క పవిత్రాత్మ శక్తిని పొంది అది 10 మందికి పంచుకోవాలి. రెండవది, మనము దివ్య పలుకులు చూస్తాం. మన నీటిని ఆశ్రయించినప్పుడు, ఆ దివ్య జలాన్ని ఆశ్రయించినప్పుడు, తీర్థాన్ని ఆశ్రయించినప్పుడు ఈ ఉప్పును అందులో కలుపుతాం. ఆ ఉప్పులో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ఆ ఉప్పును, ఆ నీటిలో కలిపిన ఈ ఉప్పు నీరు మనము చల్లిన ప్రతి ప్రదేశంలో కూడా సాతాను శక్తులు, దుష్ట శక్తులు అన్ని కూడా తొలగిపోతాయి, మాయమైపోతాయి. కాబట్టి మన ఉప్పు వలె ఆ ప్రభువుని మన హృదయంలో స్వీకరించినప్పుడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశము కూడా అది పవిత్రముగా మారుతూ ఉన్నది. అందుకే శిష్యులని తన సేవగా పంపిస్తున్నప్పుడు నీ వెళ్ళి అడుగుపెట్టిన ప్రతి ప్రదేశము కూడా అది పవిత్రముగా ఉండాలి, ఆ కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలని వారిని జీవముతోనూ, పవిత్రాత్మతోనూ, శక్తితోనూ ఆయన నింపి తన ప్రజల మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఆ ఉప్పు, ఆ సారాన్ని, ఆ పవిత్ర ఆత్మ శక్తిని పరిపూర్ణముగా ప్రభువు నుండి స్వీకరించాలి. కాబట్టి they are able to take and they are able to give. ప్రభువు నుండి స్వీకరించాడు,
స్వీకరించిన దాన్ని తన ప్రజలకి ఉచితంగా ఇస్తున్నాను. అందుకే ప్రభు యు హావ్ టేకెన్ ఫ్రీలీ అండ్ గివ్ ఫ్రీలీ. నువ్వు ఉచితముగా పొందినవి ఉచితముగానే నువ్వు సహాయం చేయము. చూడండి, ఇలాంటి మధురపట్నంలో కూడా మనకి యేసయ్య ప్రవక్త చాలా చక్కగా చెబుతున్నాడు, వి నీడ్ టు హెల్ప్ వన్ అనదర్. కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న వారికి ఒక సహోదరిగా మనము సహాయం చేసి ఒకరిని ఒకరు సహాయపడమే మనము దేవుని బిడ్డలమని గుర్తింపు చేస్తూ ఉన్నాము. అందుకే ప్రభు చూడండి, ఎక్కడ ఉన్న పేదవారిని, అనగదొక్కిన వారిని, బానిసత్వంలో జీవించిన వారి దగ్గరికి వెళ్ళి ప్రభువుకు ఊరటనిచ్చి వారిని ముందుకు నడిపించాడు. దట్ ఈస్ ద ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ. అందుకే నేనే ప్రేమ స్వరూపుడిని. దేవుడి ప్రేమ, గాడ్ ఇస్ లవ్. దేవుని ప్రేమ అంతా మన మీద కుమ్మరిస్తున్నప్పుడు మనం ఆయన మీద ప్రేమ కుమ్మరించాలి. ఆయన ఇచ్చిన ప్రేమను మనము 10 మందితో పంచుకోవాలి. ప్రియ సహోదరి, ఈ సహోదరులారా, మరి ఆ ఉప్పును మనము చల్లిన ప్రతి ప్రదేశంలో ఏ విధంగా అయితే ఆ దుష్ట శక్తులన్నీ పోతాయో, మరి మనం అడుగు పెట్టినప్పుడు, ఆ పవిత్రాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు, ఆ ప్రభు యొక్క జీవం మనలో ఉన్నప్పుడు, మనం చేసే ప్రతి ప్రార్థన, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి చిన్న కార్యమైన కానీ అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, కాబట్టి మన ఉప్పు వలె అందరికీ వెలుగు వలె ఉండాలి. మరి మూడవది ఉప్పు ఏమిస్తుంది చెబుతుంది మనకి? శుద్ధి చేస్తుంది. అందుకే ఆ ఎలీషా ప్రవక్త నీటిలో ఉప్పును కలుపుతున్నాడు అక్కడ. అందుకే చచ్చిపోయినప్పుడు కూడా ఉప్పు వస్తుంది కదా, మంచిగా పాడవకుండా, శరీరము కుళ్ళిపోకుండా. ఊరగాయ పెట్టినప్పుడు, మామిడికాయ ఊరగాయ పెట్టినప్పుడు ఉప్పు దండిగేస్తారు కదా, అది చెడిపోకుండా కాపాడుతూ ఉంటుంది. మనం ప్రభువుని స్వీకరించినప్పుడు కూడా మన చుట్టుపక్కల వారిని చెడిపోకుండా, దేవుని విశ్వాసం పొందిన మనందరము కూడా ఎవరిని కూడా చెడిపోకుండా, పాపంలో పడిపోకుండా, బానిసత్వంలో పడిపోకుండా, అవమానించకుండా, ప్రేమించుకొని సహాయపడి ఒకరినొకరికి తోడుగా ఉండే బిడ్డలుగా మనము తయారు కావాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి మన జీవితంలో ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు ప్రతిసారి తన వాక్యం ద్వారా మనందరితో హెచ్చరిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరులారా, మనమే జీవము లేని వారిగా, ఉప్పు తన సారాన్ని, ఉప్పుదనాన్ని కోల్పోయినటువంటి సారంగా మనము మిగిలిపోతే మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించగలరు? మీరే లోకానికి వెలుగు ఉంటారు కదా. తల్లి తండ్రి ఆ ఇంటికి ఒక వెలుగులాగా ఉండకపోతే, ఒక దీప స్తంభములాగా ఉండకపోతే, మరి కుటుంబము, సంఘం అనేది ఏ విధంగా నడుస్తున్నది? యజమాని అనేవాడు, ఆ యజమాని అనేవారు ఇద్దరు కూడా ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఎక్కడ పెట్టాలి? దీప స్తంభం మీద పెట్టాలా? దీప స్తంభం కింద పెట్టాలి. దీపం మంచం మీద పెట్టాలా? మంచం కింద పెట్టాలా? ఎందుకని? పైన పెట్టాలి. అందరికీ దాన్ని కనిపించాలి, దాన్ని స్వీకరించాలి, అందరూ కూడా ఆ వెలుగులో నడవాలి. అందుకే క్రీస్తు అంధకారంలో జీవిస్తున్న ఈ ప్రజలందరినీ కూడా తన వెలుగు వైపు నడిపించాడు. ఈరోజు నీవు నేను మన కుటుంబాన్ని నడిపించుకోవాలి. మన కుటుంబాన్ని చీకటిలో పడివేయకూడదు, మన బిడ్డలను చీకటిలో పడవేయకూడదు, మన తల్లిదండ్రులు చీకటిలో వదిలివేయకూడదు. వారి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు వారిని కృంగదీయకుండా లేవనెత్తి సహాయం చేసి వారికి మన ప్రేమను అందించినప్పుడే దేవుని ఆశీర్వాదం అనేది తిరిగి మనకి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా తిరిగి వస్తున్నది.
మనం చేసిన ప్రతిదీ కూడా తిరిగి మనకి వర్తిస్తున్నది, ఏది కూడా వ్యర్థము కాదు. మనం చేసే ప్రతి పని కూడా మనకి లాభమే. అందుకే యెషయా ప్రవక్త, మీ వెలుగు ప్రాతకాల సూర్యుని వలె ప్రకాశించును. ద మోర్ వి డూ, ద మోర్ వి గెట్. ద మోర్ వి గివ్, ద మోర్ వి గెట్. మనం ఎంతైతే ఇస్తామో అంతటికంటే రెట్టింపులు అధికముగా మనము స్వీకరిస్తాం. కాబట్టి మనము సహాయం చేసినప్పుడు పుణ్యం అనేది రెండు వస్తుంది. మీ పుణ్యము మీకు ముందుగా నడుచు, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. యెషయా ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు, మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తును. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతిదీ కూడా మంచిదే. అందుకే మీరు ఇతరుల్ని పీడింపకూడదు, ఇతరులను అవమానింపకూడదు, దుష్ట వాక్కులు పలకకూడదు, ఆకలి గల వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలోనే మీ మీద వెలుగు ప్రకాశించును. మనం చేసే ప్రతి మంచి పని కూడా, ఒకవేళ మనం పాపములో పడిపోయినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు కూడా, ఇవన్నీ కూడా మనకి దేవునికి ఆశీర్వాదముగా మన మీద కురమించబడి మనకి వెలుగులోకి నడిపిస్తాయి. అందుకే మనం ఇచ్చింది కూడా ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి ఒక్కటి కూడా మనకి బ్లెస్సింగ్. అమ్మ, నేను 10 రూపాయలు గుడికి ఇచ్చాను, 10 రూపాయలు కానికి ఇచ్చాను, క్రిస్మస్కి 1000 రూపాయలు ఇచ్చాను, నాకు ఒక రోజు కూలి పనిపోయింది అనుకుంటే కుదరదు. అంతకంటే నీకు డబ్బులు దేవుడు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ చుట్టూ అంధకారం మిట్ట మధ్యాహ్నము కూడా వెలుగుగా మారిపోవును. వి డు నాట్ నో ఎప్పుడు ఏ విధముగా ప్రభు మన పైకి లేపుతాడో మనకు తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చేసిన ప్రార్థన, ఈరోజు చేసిన మంచి పని, మంచి కార్యము, దైవ కార్యం, అది ఈరోజు నీకు తెలియకపోవచ్చు. అది కొన్ని రోజుల తర్వాత అయినా మనకు కానీ, మన కుటుంబానికి కానీ, మన కుటుంబంలో ఉన్న పిల్లలకైనా ఆశీర్వాదకరమే, కానీ అది ఎప్పుడు కూడా చెడు జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సహోదరులారా, కాబట్టి మనం చేసేది ప్రతి కూడా మంచిదే చేయాలి. ప్రభు కూడా ఆయన చివరి సమయంలో కూడా, శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా, ఆయన హింసిస్తున్నప్పుడు కూడా, ఆయన చనిపోతున్నప్పుడు కూడా, ఊపిరి విడిస్తున్నప్పుడు కూడా తన శత్రువులు ఎవరిని ఆయన శిక్షించలేదు, ఎక్కడ శిక్షించలేదు. ప్రభు వారికి తెలియదు, క్షమించండి అన్నది. అంత ఓపిక గల, అంత ప్రేమను ఆయన తన శత్రువుల మీద చూపించి తండ్రి యొక్క ప్రేమను పొందాడు. కాబట్టే తన తండ్రి తన కుమారుణ్ణి మరణములో కూడా మర్చిపోకుండా జీవముతో లేపాడు, ప్రేమను పంచాడు. అది మనం నేర్చుకోవాలి. ఆ ఓపిక అనేది మన జీవితంలో ఉండాలి. ఎంతో ఓపిక బట్టి మనం ప్రార్థన చేస్తాము ఇతరుల కోసము, అది మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. మనం కక్ష తీర్చుకోవడం అవసరం లేదు, మనం ఇతరుల మీద గొడవలు పడిన అవసరం లేదు. జస్ట్ బీ కామ్ అండ్ క్వైట్ అండ్ సైలెన్స్లీ సబ్మిట్ all your worries and troubles to the Lord. ఈ బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఇతరులతో మనం కొట్లాడిన అవసరం లేదు, తిట్టిన అవసరం లేదు. ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించి కన్నీటితో నీ ప్రార్థనను ఆయన చెప్పు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. బికాస్ ఈస్ యువర్ గ్రేట్ మాస్టర్. ఆయన నీ జీవితానికి రక్షకుడు. ఈస్ యువర్ ఓన్ ఓనర్. నీ జీవితాన్ని నడిపించేది ఆయనే, మన జీవితాన్ని నడిపించేది ఆయనే. మనది అంటూ ఏమీ లేదు. నథింగ్ ఇస్ బిలాంగ్స్ టు us. మనకంటూ మనది ఏమీ లేదు, అన్ని కూడా ప్రభు ఇచ్చాడు. ప్రభు ఆశీర్వాదం లేకుండా మన జీవితంలోని ఏది రాదు. రిమెంబర్ ఇన్ ఆల్ యువర్ లైఫ్, మన జీవితంలో సొంతంగా మనం సంపాదించుకునేది ఏమీ లేదు. ప్రభు యొక్క ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడినప్పుడు అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా, సైతాను తీసుకోవాలని చేసినా కుదరదు.
యోబు ప్రవక్తలు సైతాను అనేక చేష్టలకు గురి చేసి ఇబ్బంది పెట్టి మొత్తం లాక్కున్నది. తండ్రి దేవుడు ఆయనకు చాలా చేశాడు, తీసుకో నా సేవకుడు నీకు లొంగిపోతాడమ్మా, కానీ లొంగలేదు. ఆయన కోల్పోయిన దాని అన్నిటి కూడా అంతటికంటే రెండింతలుగా రెట్టింపునిచ్చాడే కానీ ఆయన తీసేసుకోలేదు. బికాస్ he did not lose his faith anywhere. Although the satanic is trying his best to get back, but from his side his own God is there. ఆయన వెనుక ఆయన ఎన్నుకున్నటువంటి తండ్రి దేవుడు ఉన్నాడు కాబట్టి Satan could not defeat him. సాతాను ఆయనను ఓడించలేకపోయింది. తండ్రి దేవుడు యోబుతో ఉన్నాడు, యోబు తండ్రితో కలిసి ఉన్నాడు. ఆయన వెనుతిరిగిపోలేదు. అన్ని పోయింది, నా బిడ్డలు పోయింది, సంతానం పోయింది, ఆస్తు పోయింది, అంతస్తు పోయింది. దేవుడు ఎక్కడైనా కూడా ఆయన కృంగిపోలేదు. మనమైతే మా స్వామి ఏం ఇవ్వలేదు, మేము ఎందుకు గుడికి రావాలంటే మీ స్వామి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఉన్నది ఇచ్చేవాడు. ఇదిగో నిన్ను పిలిచినవాడు, నిన్ను తన అరచేతిలో చెక్కినవాడు, నిన్ను తన అరచేతుల్లో నీ పేరు రాసుకున్నవాడు, నీకు జీవాన్నిచ్చినవాడు, ఊపిరిచ్చినవాడు, ప్రాణాన్ని ఇచ్చినవాడు అంతా కూడా ఆయనలో ఉన్నది. ఈజ్ అవర్ మాస్టర్. నోబడీ. రిమెంబర్, ఏ హీరోలు లేరు మన జీవితంలోకే, ఏ హీరోయిన్స్ మన జీవితం లేదు. మన హీరో మన సిలువలో వేలాడుతున్న ప్రభు మాత్రమే గుర్తించుకోండి. ఆయన ఉంటే నువ్వేదైనా చేయగలవు. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. దేవుని బిడ్డల ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి ఆయన వాక్కులో నడవాలి, ఆయన వెలుగులో నడవాలి. ఆయన వాక్యాన్ని మన జీవితంలో మన హృదయంలో నింపుకొని జీవించి దానికి అనుగుణంగా అనుసరించినప్పుడు ప్రభు మనతో ఉండి ముందుకు నడిపిస్తాడు. నీ వాక్యే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. We need to walk in his footprints. ఆయన అడుగుల్లో అడుగు వేసి మనం నడవాలి. ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు 2 అడుగులు వేస్తే ఆయన, నువ్వు 2 అడుగులు వేసి ప్రభు వైపు నడిస్తే ఆయన 3 అడుగులు ముందుకేసి నీకు తన చేయిస్తాడు. బిడ్డ రా, నీవు నాకు కావాలి, నా వాడవు, నా బిడ్డవు, నేను సృష్టించుకున్న నా జీవములో జీవము నీవు. నేను ఎలా పోగొట్టుకుంటాను? ఆయన తన బిడ్డను పోగొట్టుకోలేదు. ఆయన పోగొట్టుకోవడానికి ఆయన మనల్ని ఎందుకు మనుషులుగా సృష్టించాలి? తన వలే నిన్ను నన్ను ఎందుకు సృష్టించుకున్నాడు? ఎంతమంది ఈ లోకములో ఎన్నో జీవరాశులు ఉండగా ఆ జీవరాశుల్లో ఒక జీవరాశిగా పడేయచ్చు కదా. బికాస్ ఆయనకు మన మీద ఎక్కడో ప్రేమ ఉన్నది, ఏదో చేస్తామని. అందుకే మనము నడవాలి ప్రభు వైపు. చూడండి, యేసు ప్రభు ఆ సముద్రం ఈ తెల్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారిని చూసి భయపడిపోయారు. నేను ఎవరో అని. శాంతి కలుగును కాక. నేనే ఆయన అన్నప్పుడు ప్రభు ప్రభు అని ఆయన గట్టిగా కేకలు వేస్తున్నాడు. ప్రభుని గుర్తించాడు. అక్కడ సాతానుని భయపడ్డారు. అప్పుడు ఆయన నీటి మీద నడుస్తే ప్రభు నీ వల్ల నేను నడవాలి అడిగాడు పేతురు గారు. ఎస్ మై డియర్ సన్, నాకు కావాలి, నా కుమారుడు నడుమన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. పడవ దిగి నీటి మీద బాగా నడుస్తున్నాడు. మొదటి అడుగు వేశాడు, 2వ అడుగు వేశాడు, 3వ అడుగు వేశాడు, 4వ అడుగు వేసినప్పుడు ఏమైతుంది? మునిగిపోతుంది. ఎందుకని? ప్రభువును చూడలేదు ఆయన. కింద సముద్రం చూసి భయం ఉనికింది. విశ్వాసాన్ని కోల్పోతున్నాడు, మునుగుతూ ఉన్నాడు. ప్రభు అని చేయలేపాడు. ప్రభు చేపట్టుకుని బయలుదేరుతున్నాడు. అందుకే మన ప్రభు దగ్గరికి ఉన్నప్పుడు ప్రభు మన దగ్గరికి వస్తాడు. ప్రభు మనతో ఉన్నప్పుడు ఏ సాంపలను ఓడించలేదు.
ఎవరు ఓడించలేరు. అవర్ ఫెయిత్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ ఈవెన్ ఇట్ ఈస్ స్మాల్. మన విశ్వాసం చిన్నదైనప్పటికీ కూడా దేవుని యందు గొప్ప నమ్మకం అనేది ఉండాలి. అంతేనా? పరీక్ష రాస్తావు, ఎత్తైనా డిఎస్సి పట్టాలి అనే నమ్మకం ఉంటేనే కదా నువ్వు చదువుతావు, రాస్తావు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అట్లానే మన ప్రభు మీద నమ్మకం ఉండాలి. ఈస్ మై బాస్, నాకు ఆయన ఉండగా నాకేం భయం. ఆ భయం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి, ప్రభు మనతో ఉండాలి. ఈ సహోదరి ఈ సహోదరులారా, కాబట్టి ఈ ప్రభు మన జీవితంలో ఉన్నప్పుడు మనము కూడా అన్ని మంచిని పొందుతాము. ప్రభు ఏ విధంగా అయితే మీరు ప్రజలకు వెలుగై ఉండాలని ఆశిస్తున్నాడు, మనము కూడా మన జీవితాల ద్వారా మన విశ్వాసం ద్వారా వెలుగై 10 మందికి ప్రకాశించే జీవితం మన జీవితం ఉండాలి. ఆ ప్రకాశించే జీవితాన్ని 10 మందికి పంచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తన బిడ్డల్ని సమృద్ధిగా ప్రేమించాడు, పరిపూర్ణముగా ప్రేమించాడు, సమృద్ధిగా అందరూ జీవించాడు. He came to give, not to receive. ఆయన ఈ లోకానికి వచ్చింది ఇచ్చుటికే కానీ తీసుకున్నటకి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది సేవ చేయడానికే కానీ సేవ చెప్పించుకోవడానికి రాలేదు. He came to serve the people, not to be served. మన జీవితంలో అందరూ మనకే చేయాలి, మనకే దగ్గర ఉండాలి, మనతోనే మాట్లాడాలి అని మనకు అటువంటి ఉండకూడదు. నథింగ్ టు వరీ. అందరూ మనతో దగ్గర మనతోనే మాట్లాడాలి, మన గొప్పని పొగడాలి అనేది మనకు అవసరం. ప్రభుతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, ప్రభుని నువ్వు గణపరిచినప్పుడు ఆటోమేటిక్గా ప్రభువే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ గణపరచాలో, ఎక్కడ లేపాలో, ఎక్కడ పడిపోతావో అక్కడే నిన్ను పైకి లేపుతాడు. మనకు రింగిపోని అవసరం లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఆదివారం వినడమే కాదు, ప్రతిరోజు కూడా మనము ఇంట్లో పడుకునే ముందైనా కానీ, ఉదయం లేచినప్పుడైనా కానీ, ఏదో ఒక సమయంలో మనకు దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో దేవునితో కూర్చొని మాట్లాడాలి. మాట్లాడమంటే బైబిల్ చదివితే ఆ ప్రభువుతో మాట్లాడుతున్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఇస్ నాట్ ఎ సింపుల్ బుక్, ఇట్ ఇస్ క్రైస్ట్ హూ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. మొదటి పట్టణంలో, రెండవ పట్టణంలో, సుశీస్ పట్టణంలో ఈ దివ్య బలి పూజకు ముందు మనం ఎందుకు పట్టణాలు చదివేది? దేవుడు తన వాక్కును తన సేవకుల ద్వారా, తాను ఎన్నుకున్నటువంటి సేవకుల ద్వారా మాట్లాడి నీకు చెబుతూ ఉన్నాడు, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవించాలి. ఆ విశ్వాసంలో జీవించినప్పుడే రెండవ భాగంలోనికి మనం క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని స్వీకరించడానికి ప్రభు మనం ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇట్లా చదువుకోవాలి, జపమాల చెప్పుకోవాలి, పని చేసుకున్నప్పుడు జపమాల చెప్పుకోవచ్చు, ప్రయాణం చేసినప్పుడు జపమాల చెప్పుకోవచ్చు, ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ప్రభు ఆశీర్వాద పవిత్రత్వం అనేది ఎప్పుడు కూడా మనము రూపొందించుకుంటూ ఉండాలి మన జీవితంలో. అప్పుడే మనము నిండు పవిత్రాత్మ మన శరీరం నుండి ఉంటాయి, ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి మనందరం కూడా ప్రభువు దగ్గరగా ఉండి ప్రభువు వలె మనం అందరికీ సహాయపడే బిడ్డలుగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన విశ్వాస ప్రమాణం చెప్తారు. పరలోకములో అతని పుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ పాటుపడి శిలువ మీద పట్టబడి మరణంతో సమాధిలో ఉంచబడెను. చనిపోయిన వాడు లేచెను. కూర్చున్నారు. అక్కడ జీవించు చనిపోయిన వాళ్ళకు దీక్షకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ ఏకదైవ సభలో కూడిన సమాధాన ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపములను విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉద్ధానం విశ్వసిస్తున్నాను.
నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధమైన సమయంలో కళ్ళు మూసుకొని మనలో ఉన్న తలంపులు ఉద్దేశాలు అన్నీ కూడా అదే దేవుడి ముందు ఉంచుతాం. ప్రార్థించుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న ఓ దేవా, మా స్త్రీ సభను ప్రేమానురాగములతో స్వీయ ఆదర్శముతో విశ్వాసముతో ముందుకు నడిపించుతున్న మా లియో పాపు గారిని, మా సగిన పాలు ప్రకాష్ పీఠాధిపతులను మమ్ము ప్రభుని వెలుగుబాటులో నడిపించుచు యాజక బాధ్యతలు నెరవేర్చుచున్న మా విచారణ గురువులను, మతవాసులను, సంఘ పెద్దలను, ఉపదేశులను ఆశీర్వదించి సత్యశ్రీ సభను సన్మార్గంలో నడిపించినట్లు వారికి కావలసిన ఆధ్యాత్మిక వరములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, మీ భోజనము ఆకలి కొనిన వారికి వడ్డింపుడు అని ప్రభుని పలుకులను అనుసరించి ఎందరో గురువులు, మతవాసులు, సామాన్య క్రైస్తవులు, నిరుపేదలకు, అనాథలకు ఎన్నో సేవ సంస్థలు నెలకొల్పి సేవలు అందించుతున్నారు. అటువంటి క్రైస్తవులందరినీ వారికి అండదండగా నుండి ఆర్థిక సహాయం చేస్తున్న ధర్మదాతలందరినీ దీవించండి. పేద సాధలు, అనాథలు, అంటురోగుల పట్ల మేము వాక్కు క్రియలలో దయగా ఉండటకు కావలసిన ప్రేరణను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయుడ, మేమంతా వెలుగునిచ్చు దీపం వలెను రుచిని సమకూర్చి ఉప్పు వలె ఉండుటకు కావలసిన కృపా వర్షమును మాపై నిండుగా కురిపించి పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అవసరమైన శుభనములను, నీతి వస్త్రములు మాకు కట్టబెట్టి మా సత్కార్యములతో ప్రభుని సదా సన్నతించి వరములు మాకు మా సంఘ బిడ్డలకు కలుగజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి, మా విశాల భారతదేశంలో పరిపాలిస్తున్న దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, ఈ విధ హోదాలలో మాకు సేవలు అందించుతున్న ఈ విధ ప్రభుత్వ అధికారులను, వారి సిబ్బందిని విరివిగా దీవించండి. వీరంతా నీతిగా, న్యాయంగా, ధర్మబద్ధంగా పాలన చేయు మంచి బుద్ధిని వారికి దయచేసి వారిని, వారి కుటుంబములను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపాసాగర, మా విచారణలో మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును మీరు దర్శించి మీ సల్లని దీవెనలను వారిపై నిండుగా మెండుగా కురిపించండి. మా కుటుంబంలోని యువతి యువకులు చెడు అలవాట్లకు లోనుగాక సక్రమమైన మార్గములో నడిచి కష్టించి బంగారు భవిష్యత్తు పొందే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేనే సత్యమును జీవమును మార్గమని పలికిన గొప్ప దీప ఇది పరిషత్తు సమయంలో తండ్రి, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా మేము సమర్పిస్తున్నాము తండ్రి. ప్రత్యేక విధంగా ప్రభా చాలా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆయన చేస్తున్న పనిలో తోడు నీడగా ఉండి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క రెక్కల నీడలో ఉంచి నడిపించమని, ఆయన చేస్తున్న పనిలో మీ యొక్క చేయుతను అందించి ప్రతి ఒక్క పనిలో విజయాన్ని చేకూర్చే భాగ్యము దయచేయమని మీరే పలికి ఉన్నారు తండ్రి. నేను భూమికి వెలుగునై ఉన్నాను అని పలికి ఉన్నాను. వెలుగును ఫాదర్ గారికి సమర్పించే ప్రభా తన చుట్టూ ఉన్న గురు విద్యార్థులను వెలుగులోనికి నడిపించే భాగ్యము ధరించి మనం వేడుకుంటున్నాము. నిశ్చితమైన ప్రభా నీ యొక్క కేవలమైన తీగలను తట్టికి వెంటనే దయచేసి ఈరోజు యొక్క దివ్య బలి పూజలు పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క వెలుగును పొందుకునే విధంగా, ఉప్పు ఏ విధంగానైతే శుద్ధి చేస్తుందో, ఏ విధంగానైతే రుచిని ఇస్తుందో, అదేవిధంగా
మా యొక్క బిడ్డలందరూ కూడా విచారణ అంతా కూడా నీ యొక్క వెలుగు బాటలోనికి నడిచే వాక్యం దయచేయమని ఈ మనవులన్నిటినీ మన ఆతుడిని మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అర్పణ తీసుకురా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లు ప్రార్థించుదాము. ఏలిన వారా వారి నామస్తుతి మహిమల కొరకును మనకి వారి సత్య సభ్యుల ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు స్థిరపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పున్నాము. మన దేవుడైన ప్రభు నాకు
కృతజ్ఞత తెలుపుదం. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్మను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, పరమండల శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనందపరుషులైన భక్తి జ్వాలకులను ఎక్కువించి ఉప్పొంగొచ్చు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్థితించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చేవారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్థించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంత్యము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావునావు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. వీనిని పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నీవి.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆ విధముగని నీ భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేము చేయునని ఎదురు చూచుచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోను ధన్యులైన నీ అపోస్తలతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా
వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఫలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభలు, నీ సేవకుడుకు మా ఈవో జగద్గురువులను, మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎంతనో దృఢపరుపు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ప్రజల మనవులను ఆలకింపవు. దయగల తండ్రి, నడు దశల చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును వచన చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందుతుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నా, అతని ద్వారా నీకు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింపాల్సిన సిద్ధము. కావలసిన ఆయన మాకు నెక్కండి, మా యొక్క మనిషినట్లు మా నిర్మణించండి. మాకు సౌకర్యంతో ప్రవేశించండి, మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువాన్ని కీడును మమ్మ రక్షింపుమా. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానందం వల్ల పాపం నుండి మమిత్ర చేసి అన్ని కలుగు నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందంలో మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుదాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అపోస్తలులతో సూచించిన ప్రభువే యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. మీ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపును. సర్వేశ్వరుని కొరిపిల్ల లోకమేక పాపములను పరిహరించు ప్రభా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరిపిల్ల లోకమేక పాపములను పరిహరించు ప్రభా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరిపిల్ల లోకమేక పాపములను పరిహరించు ప్రభా, మాకు శాంతి సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించి ప్రభు, ఇదిగో లోకమునకు నేనే విలువని పలికిన మన క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులము. యేసుక్రీస్తు శరీరమునందు తెచ్చి పూజించి కాచికాక. ఆమేన్. క్రీస్తుని
ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ ఓ దేవ నన్ను కడుగుమయ మనసుగలింతే మహనీయుడాని జ్ఞానము వసుగుమయ్యా మనసుగలింతే మహనీయుడాని జ్ఞానము వసుగుమయ్యా ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీరానము కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ ఓ దేవ నన్ను కడుగుమయ ఆత్మమా క్రీస్తుని శరీరమా ఉపమయ్య మహనీయుడాని మూర్తిని వసగుమయ్య మమతకు రూపమయ్య మహనీయుడాని మూర్తిని వసగుమయ్య ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి ఇరుమయ్యా ఓ దేవా నన్ను పునీత ఇన్యాస్ వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని పక్కన నుండి కారిపడి వేళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి జేసువా ఈ గాయం లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతులు దొరుకున్నట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పులితులు కూడా ముగింపలేని కాలము పరిపూర్ణ ఫలం కలజము మహా మధురముతో నేను మంచి చేస్తా దాసుల నేను దేవుని వంశముల మోకాల మీద నీ సాష్టాంగపడిన చేతుల్లో నా కాలం పరిచినారు నా ఎముకలను ఎంచినారు దేవుడు వారి గురించి పూర్వకాలం 5 దీర్ఘదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడు వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతో దుఃఖంతోను నా అంతరంగమునందు విచారించి తలంపు ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమైన సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపము నా దిద్దుకను మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపన మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మక మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను.
గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితంగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరం తాకని వారి కర్మలను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టంచే ముద్రింపబడిన వారి కర్మలను లోకమరణం సోకనీక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉన్నట్టు చేయండి. మీ దేవ ప్రేమ వారిని ఈ లోకాశ నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నంలో మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యలు పొందినవారు ఈ లోకముల వారికి ఆనందమును ఓర్నవసరి, పరలోకముల వారి నిత్య భాగ్యమైన కిరీటముగా చిత్తగించండి స్వామి. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లు పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పొందుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవుని మనం సాధన చేత నేను మనము ఏడు వారితో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భాఫలమునకు జేసు ఆశీర్వదించిన వారు పితా పుత్ర పవిత్ర ఆత్మకమైన గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారము అంతోని వారి దివ్య పరిపూజ, రెండవ మంగళవారం కాబట్టి అంతోని వారి దివ్య పరిపూజ ఉంటూ ఉంది. ఎవరైనా బ్రెడ్ స్పాన్సర్ చేయాలనుకున్న వారు ముందుకు రావాలని కోరుచున్నాం. అంతోని వారి బ్రెడ్ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారి కుటుంబం ఎప్పుడు కూడా పునీత అంతోని వారి ప్రార్థన వేడుకల ద్వారా 30 60 100 ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి అది గమనించి బ్రెడ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని కోరుచున్నాం. అప్పుడే ముగ్గురాల రాజా చేతులు పైకెత్తుతున్నాడు, వారి కుటుంబం స్పాన్సర్ చేస్తుందంట. చపలు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తారు. రెండవదిగా వచ్చే వారం కాకుండా అటు వచ్చే వారము 18వ తేదీన బుధవారం ఏమి మొదలవుతుంది? విభూతి వేస్తావమ్మా. విభూతి బుధవారం మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా విభూతి బుధవారానికి, తపస్కాలానికి, ప్రాయశ్చిత్త కాలానికి అందరూ కూడా సిద్ధపడాలని కోరుచున్నాం. అందుకు గాను ప్రతి శుక్రవారము మన దగ్గర భోజనాలు ఉంటున్నాయి. దివ్య పరిపూజ అనంతరము ప్రతి శుక్రవారం మధ్యాహ్నము భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ప్రతి కుటుంబము, కొన్ని కుటుంబాలు కలిసి, లేకపోతే యూత్ కానీ పెద్ద మనుషులు కానీ ఇట్లా కొందరు ఆడవాళ్ళందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది ఏర్పాటు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా అండాలను బయట నుంచి మనము రెంట్కు తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకుండా మనందరికీ కూడా ఖర్చు మిగలాలని చెప్పేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా మన గ్రామ యువకులందరూ కూడా ఆ అండాలను మన గ్రామానికి కానుకగా ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యువకులకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. అండాలు స్పాన్సర్ చేసిన వారు మన క్రికెట్ టోర్నమెంట్కు ఈ గ్రూపుకు పేరు కూడా ఉంది. ఆ గ్రూప్ పేరు ఆరోగ్య మాత గ్రూప్. ఏ గ్రూపు? ఆరోగ్య మాత గ్రూప్. ఈ గ్రూపులో మన యువకులు ఎల్ అనిల్, ఎన్ కిరణ్, ఎం రవీంద్ర, కె హరిప్రసాద్, ఎన్ అరవింద్, ఎన్ ఓబిలేసు, ఎన్ చిన్నబాబయ్య, కె అంజీ, కె సునీల్, కె శివరా, ఎం రామయ్య, ఓ సంతోష్ కుమార్, వీరందరూ కూడా ఆరోగ్య మాత సీనియర్ టీం. వీరికి మళ్ళా సపోర్ట్ కూడా చేసిండ్రు 2 టీములు. ఆరోగ్య మాత బి టీం అంట, మళ్ళీ సి టీం అంట.
బి టీం సి టీం అంటే ఎవరు? గ్రామ పిల్లలు, గ్రామ పెద్దలు, వీళ్ళందరూ ఎంకరేజ్ చేసిన వీళ్ళందరినీ. కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వీటికి ఇది తీసుకురావడానికి 12,000 రూపాయలు ఖర్చు అయింది. నేను పోయిన వారం చెప్పాను, పెద్ద మనుషులు దగ్గర 4,000 ఉంది, అది ఇస్తారు కానీ ఆ ఖర్చు లేకుండా ఆ 4,000 వారి దగ్గర అలాగే ఉంది. అది కాకుండానే పిల్లలు వారు గెలుపు పొందిన డబ్బులతోనే వారు మాత్రమే ఈ యొక్క పాత్రలను స్పాన్సర్ చేశారు. దేవుడు వారందరినీ కూడా దీవించాలని, మరియ తల్లి దీవెనలు, ఆరోగ్యమాత దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఈ చిన్న బిడ్డలపై ఎల్లప్పుడూ కూడా ఉంచి వారు చేస్తున్న పనిలో తోడు నీడగా ఉండి దీవించమని ప్రత్యేక విధంగా వారి కోసం ప్రార్థిద్దాం. అదేవిధంగా వీరు ప్రొద్దుటూరికి వెళ్ళినప్పుడు అది ఆరోగ్యమాత దయనే అనుకోవాలి. మీరు ప్రొద్దుటూరికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి అవి తీసుకొని రావాలంటే బాడీ అవుతుంది. అవి బస్సుకైనా కట్టాలి, కానీ దేనికైనా ఆటోకైనా బాడీగా డబ్బులు కట్టాలి. కానీ మన గ్రామంలో ఉన్న వ్యక్తి రామకోటి అనే వ్యక్తి ఇది దేవునికి కాబట్టి, చర్చికి కాబట్టి ఎటువంటి బాడీలను తీసుకోకుండా నేను తీసుకొని వస్తా అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ప్రొద్దుటూరు నుండి ఇక్కడి వరకు తీసుకురాగలిగాడు. ఎటువంటి ఖర్చు లేకుండా ఆ రామకోటిని కూడా దేవుడు ఆశీర్వదించాలని అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు మన గ్రామ యువకులు అందరూ కూడా వారు తీసుకొచ్చిన పాత్రలను తీసుకొని ముందుకు వచ్చినట్లయితే మన విచారణ ముందు బిడ్డైనటువంటి జాన్ ఫాదర్ ఆ పాత్రలను ఆశీర్వదించాలని ముందుకు వచ్చి కోరుచున్నాం. యూత్ అందరూ కూడా తీసుకొని వచ్చినట్లయితే, ఒక్కొక్కరిగా పట్టుకున్నట్లయితే మన ఫాదర్ గారు, జాన్ ఫాదర్ గారు వాటిని ఆశీర్వదిస్తారు. ఫాదర్ గారు అక్కడే అలాగే ఉన్నట్లయితే మనకు మేలు చేసిన వారిని ఎప్పుడు కూడా మరువకూడదా, మర్చిపోవాలా? మరువకూడదు. కీర్తన గ్రంథంలోనే మనము చూస్తాం, మేలు చేసిన వారిని ఎప్పుడు కూడా మరువకూడదు. కాబట్టి ఫాదర్ గారు ప్రతి సంవత్సరము మన విచారణకు క్యాలెండర్స్ పోయిన సంవత్సరము 12,000 అయింది, ఇప్పుడు కూడా 11,000 అయింది. ఫాదర్ గారి అన్ని ఖర్చులు ప్రతి సంవత్సరం భరిస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రిగేషన్ గురువు అయినప్పటికీ, ఒక సభకు చెందిన గురువు అయినప్పటికీ కూడా తనకు తోచినది అది ఎక్కువ ఖర్చు అవుతుంది. మన విచారణలో ఏం జరిగినా కూడా ప్రతిసారి ఆయన సహాయాన్ని అందిస్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. దేవుడు ఇంకా వారిని అధికంగా ఆశీర్వదించి ముందుకు నడిపించమని మన గ్రామ పెద్ద మనుషులు ఓబయ్య, పుష్పరాజ్ ఇద్దరు కూడా ముందుకు వచ్చి మన ఫాదర్ని జాన్ మన విచారణ ముందు బిడ్డను సత్కరించాలని కోరుచున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే ఆయనను సత్కరించాలని
మన గ్రామ పెద్ద మనుషులను కోరుచున్నాం. ఏం ఉదయం టిఫిన్ తినలే, సపట్లు కొట్టండి. దయచేసి గమనించండి, వచ్చే వారం 18వ తారీఖున నమస్కారంలోకి అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి తయారుపడి నమస్కారంలో మంచిగా పాల్గొనాలని కోరుచున్నాం. చివరి ప్రార్థనకై అందరము పైకి లేచి నిల్చున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, వారి యొక్క పూజను సమర్పించడానికి ఫాదర్ గారిని ఇంటికాడంటే పట్టుకొని వచ్చాడు. చాలా బాగుంటారు. నేను అనుకోలేదు పూజ చేయాలని, కానీ అటువంటి మంచి ఫాదర్ మన విచారణ గురువుగా రావడం ఈ అదృష్టము. డైనమిక్ ప్రీస్ట్ యువకుడు మన విచారణ అన్ని విధాలుగా ముందుకు విశ్వాసం నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు మన విచారణ జరిగే పండుగలన్నీ కూడా చూస్తూ ఉంటాను కాబట్టి చాలా గొప్పగా చేస్తున్నాడు. దేవుని వారు దీవించాలని, ఆశీర్వదించాలని, ముఖ్యంగా వారి యొక్క సేవ మన విచారణలో ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మంచి విశ్వాసంలో, మంచి ఉన్నత స్థాయిలో ప్రతి బిడ్డ జీవించాలని నేను ఇప్పుడు కూడా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సురేష్ గారికి ప్రత్యేకముగా నా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపవలని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లు ఈ లోక ప్రజల రక్షణ కొరకు మేము ఆనందముతో సత్ఫలితవలసినట్లు కృప చూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తములు వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. జయస్నానికి పరిశుద్ధ తిరువదయమా, జయస్నానికి పరిశుద్ధ తిరువదయమా, జయస్నానికి పరిశుద్ధ తిరువదయమా. పరిశుద్ధ మరియమ్మ గారా, పరిశుద్ధ జోసెఫ్ గారా, పునీత అంతోని వారా, పునీత థోమస్ వారా, పునీత ఫ్రాన్సిస్ చౌదరి గారా, సకల మోక్ష నివాసులారా, పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున